హీరోయిన్లకైతే కెరీర్ గ్రాఫ్ చాలా తక్కువ ఉంటది బాబాయ్. ఆ గ్రాఫ్ ను ముందుకు కొనసాగించి మన ఇండస్ట్రీలో చలామణి అవ్వాలంటే చాలా వరకు కష్టమే. అందుకోసం రకరకాల సినిమాలు, పాత్రలతో పాటు రొమాంటిక్ గా ఎక్స్పెరిమెంటల్ మూవీస్ చేస్తూ ఉంటారు మన హీరోయిన్లు. సినీ రంగంలో హిట్ పడితే చాలు దానిని కెరీర్ కు ఎలా ఉపయోగించుకునేలా హీరోయిన్లు తెగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. తెలుగు హీరోయిన్లలో వరుస హిట్లు, బ్లాక్ బస్టర్లు, ఇండస్ట్రీ హిట్లు వాళ్ళ ఖాతాలో వేసుకున్నాక పెద్ద పెద్ద ఆఫర్లు వదులుకొని సినిమా ఇండస్ట్రీకి కూడా దూరంగా ఉన్నారు కొందరు హీరోయిన్లు. వాళ్ళెవరంటే చెప్తున్నా బాబాయ్. కానీ అప్పుడప్పుడు మంచి కంటెంట్ తో ఉన్న సినిమాలు చేస్తూ నేను కూడా ఉన్నాను అని కనపడుతూ ఉంటారు. 1000 కోట్లు వసూలు చేశాక డిసైడ్ అయ్యారంట సినిమా ఇండస్ట్రీకి ఇంకా దూరం అవ్వాలి అని. ఆ హీరోయిన్ ఎవరంటే మీకు చెప్తే ఇప్పుడు ఆశ్చర్యపోవాల్సిందే. ఆమెనే మన స్వీటీ అనుష్క శెట్టి బాబాయ్. అయితే యోగా టీచర్ నుండి పాన్ ఇండియా యాక్టర్ ఎలా అయ్యారనే కదా మీ డౌట్. ఇప్పుడు తెలుసుకుందాం. నాగార్జున గారు, సోనూ సూద్, మన స్వీటీ అనుష్క శెట్టి నటించిన ఫస్ట్ మూవీయే సూపర్. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయ్యారు హీరోయిన్ అనుష్క శెట్టి. ఆ తర్వాత వరుసగా సినిమాలు, పెద్ద పెద్ద హీరోలు, భారీ బడ్జెట్ సినిమాతో వచ్చి ఎంతో మందిని ఆకట్టుకున్నారు ఆమె అంద చందాలతో. గ్లామర్ పర్ఫార్మెన్స్, రొమాన్స్లతో, డిఫరెంట్ క్యారెక్టర్లతో కూడా డిఫరెంట్ స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయారు. ముఖ్యంగా అరుంధతి సినిమాతో అనుష్కని తక్కువ అంచనా వేశాంరా నాయనా అని చాలా మంది నోటు మీద వేలేసుకునేలా చేశారు. ఆ భారీ హిట్ ను కొట్టాక ఆ తర్వాత కెరీర్ పరంగా అనుష్క గారు వెనక్కి తిరిగే చూసుకోలేదు. అయితే బాహుబలి సినిమాలో అనుష్క పాత్ర చుట్టే తిరుగుతుంది సినిమా అంతా. మంచి మార్కులు పడ్డాయి అనుష్క గారికి. సినిమా కోసం చాలా చాలా కష్టాలు పడ్డారు. బాహుబలి తీసే టైంలో అంట సైజ్ జీరో సినిమా కోసం బాగా లావయ్యారు. అందుకే బాహుబలి మూవీ కొన్ని సీన్స్ లో కొంచెం లావుగా కనపడుతుంటారు. ఆ తర్వాత కొంచెం సన్నగా అవడానికి చాలానే కష్టాలు పడ్డారు. హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చాయంట బాబాయ్. ఆ తర్వాత బాహుబలి 1, బాహుబలి 2 లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2000 కోట్ల వరకు కలెక్షన్లు సాధించింది. ఈ సినిమాలోని ఈమె పాత్రకు వేరే లెవెల్ రెస్పాన్స్ లభించింది. ఎక్కడికో వెళ్లిపోయింది. అయితే ఆ సినిమా తర్వాత అనుష్క సినీ పరిశ్రమకు చాలా దూరంగా ఉన్నారు. ఎందుకంటే ఇక బాహుబలి సినిమా తర్వాత కన్నడం, తమిళం, హిందీ రంగాల నుంచి వేరే లెవెల్ భారీ భారీ ఆఫర్లు వచ్చాయి. కానీ ఆరోగ్యపరంగా అనుష్క గారికి కొన్ని సమస్యలు వచ్చాయంట బాబాయ్. అందుకని సినిమాలకు దూరంగా ఉన్నారు. ఆమె ఆరోగ్య సమస్యలను చక్కబెట్టుకుంటూ సెలెక్టివ్ గా పాత్రలు చేస్తూ ఉన్నారు. అయితే ఆమె కోసం క్రేజీ పాత్రలు రాస్తూ దర్శకులు ఆమెను నటింపజేసేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఈ మధ్య కాలంలోనే మీరు చూసింటారు అనుష్క శెట్టి నుండి వచ్చిన సినిమానే మిస్ శెట్టి అండ్ మిస్టర్ పొలిశెట్టి. మంచి విజయం సాధించింది. సినిమా కూడా సూపర్ ఉంటది. అనుష్కతో పాటు నవీన్ పొలిశెట్టికి వేరే లెవెల్ మార్కులు పడ్డాయి. ఈ సినిమాతో అనుష్కని ఎప్పుడెప్పుడు చూద్దామా ఎదురు చూసిన ప్రేక్షకులకి ఆ కోరికను కూడా తీర్చేసింది మన స్వీటీ. ప్రస్తుతం చాలా కథలు వింటూనే ఉందంట. తన ఇమేజ్ కు తగిన పాత్రల కోసం చూస్తా ఉంది. బోయన్న చిరంజీవి కాంబినేషన్ లో అనుష్క శెట్టిని హీరోయిన్ గా తీసుకోవాలని ప్లాన్ కూడా చేస్తున్నారంట. క్రేజీగా ఉంటది అసలు. మునపటి రోజుల్లాగా స్వీటీ మళ్ళీ ఎప్పుడు పలకరిస్తుందో, అలరిస్తుందో మనం చూడాల్సిందే బాబాయ్. మీకు ఇంకో ఫ్యాక్ట్ తెలుసా? స్వీటీ అదే మన అనుష్క గారు చాలా సెన్సిటివ్ వన్. ఈమెకి కోడి రామకృష్ణ గారంటే చాలా ఇష్టం. మీలో అనుష్క గారి ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారో అలా కామెంట్ చేసి సబ్స్క్రైబ్ తో పాటు పక్కనే ఉన్న గంటను కూడా బాదేయండి. మన కంటెంట్ మీకు వచ్చేస్తుంది.